చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్
7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక ఆర్ఆర్పేట రిలయన్స్ ట్రెండ్స్ పై అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన రామలక్ష్మణ్ జిమ్ను బుధవారం సాయంత్రం నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. తొలుత రామలక్ష్మణ్ బ్రదర్స్ ఎస్ఎంఆర్ పెదబాబుకి ఘన స్వాగతం పలికారు. అలాగే జనసేన పార్టీ నాయకులు నారాశేషు, టీడీపీ యువ నాయకులు గూడవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ల బత్తిన విజయకుమార్, సబ్బన శ్రీనివాసరావు, పాము శామ్యూల్, దేవరకొండ శ్రీనివాసరావు హాజరై రామలక్ష్మణ్ బ్రదర్స్ నూతన వ్యాపారం అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు. దొమ్మేరు గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సులో సుస్మిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భూ వివాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి రుసుము ఉండదని అన్నారు. సమస్యల పరిష్కార మార్గం కోసం మండల కేంద్రంలో అందుబాటులో ఉంటామని, ఎప్పుడైనా వచ్చి అర్జీని ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వ్యయ ప్రయాసాలు కోర్చి రాజమండ్రి కలెక్టరేట్కు రావడం జరుగుతుందని, ఇకపై అర్జీలను ఇక్కడే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 33 రోజుల్లో భూ వివాదాలు కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రెవెన్యూ సదస్సులో వివిధ అర్జీల పరిష్కారాన్ని రోజువారీగా పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రెవెన్యూ సమస్యల పరిష్కార చర్యలు తీసుకున్నట్లు, బాధితులకు తెలుగులోనే రసీదు, తిరుగు సమాధానం ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్ ఎం దుర్గాప్రసాద్, మండల ఎండోమెంట్ ఆఫీసర్ ఎం సూర్యప్రకాశ్రావు, రీసర్వే డీటీ ఎస్ కృష్ణ, సర్పంచ్ తానేటి కుమారి, ఎంపీటీసీ హెచ్ సరోజిని, ఆర్ఐబివి విశ్వేశ్వరరావు, పెండ్యాల శివరామకృష్ణ, బాబురావు, కె పకీర్, విఆర్ఓలు టి సుబ్రహ్మణ్యం, షేక్ హుస్సేన్, కెవి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన కావాలని చేసేస్తారు. ఆయన కుమారు ప్రతి రిజిస్ట్రేషన్ కి కొంచెం నెడివి ఉన్నది. ఆ నెడివిలో మనం సాల్వ్ చేస్తాం. కొన్ని చిన్న చిన్న సర్వీస్ లెవెల్ చేయాలి అంటే కనుక అవి విత్ ఇన్ సర్వే నంబర్ ఎందుకంటే మీరు అస్మార్ట్కి తిరిగి ఆఫీసులకు వచ్చి ఇబ్బంది పడే కన్నా అధికారులు అందరూ కూడా ఈ రోజు మీ ముందుకు వస్తారు. సేమ్ ఇలాగే జరుగుతూ ఉంటాయి రోజు కూడా. చూడండి, అందరూ ఉన్నారు. అక్కడ డిజిటల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. మీకు రెవెన్యూ సర్వీస్ రిసీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏమి అవకతవకలు ఉన్నాయి అనేవి కూడా ఖచ్చితంగా చూస్తాం. ఇప్పుడు ఆయన వెర్షన్ చెప్పారు. మరి అలా ఎందుకు సర్వే చేసి అన్ని భూములు కూడా సర్వే చేస్తారు. తర్వాత ఇవన్నీ సర్వే చేయించుకుని దగ్గర ఉండి మీరు రాళ్ళు వేయించుకుని ఎటువంటి గొడవలు లేకుండా సక్రమంగా జరిగించుకోవాలని కోరుకుంటూ మనం చేసుకుని మాటలు ముగిస్తున్నాం. మనకి రీసర్వే అవ్వలేదు. మనకి అది రీసర్వే కూడా స్టార్ట్ చేస్తారు. మనకి ఇప్పుడు మీకు ఒక అపోహ ఉంది, రీసర్వే చేయడం వల్ల మాకేంటి లాభం అని. అది మా సర్వేర్ గారు కూడా వివరిస్తారు. అలాగా చైన్ సిస్టమ్ ఉంది. మనకి ఏంటంటే మాన్యువల్ గా క్యాలిక్యులేషన్ చేసి ఇంచుమించు అప్రాక్సిమేట్ గా ఎక్స్టెండ్ చేసేవారు. అదే మనం డాక్యుమెంట్ లో రాసుకునేవాళ్ళం. ఆ డాక్యుమెంట్ లో రాసుకునేవాళ్ళం. ఫుట్బాల్ కోచ్ కాశీ సుబ్బారావు అంతిమయాత్రలో సినీ దర్శకుడు మలినేని గోపీచంద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ కోచ్గా 30 సంవత్సరాలకు పైగా సేవలందించి ఇటీవల కాలంలో పదవీ విరమణ పొందిన కాశీ సుబ్బారావు బుధవారం సాయంత్రం మరణించారు. అంతిమయాత్ర ముందు కాశీ సుబ్బారావు మాస్టర్, ఆయన అల్లుడు సినీ దర్శకుడు మలినేని గోపీచంద్, కుమార్తెలు, మనవళ్లు, ఆయన సమీప బంధువులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఏలూరు అశోక్ నగర్ స్వగృహం నుండి ఊరేగింపు ప్రారంభమై ఏలూరులోని టౌన్ హాల్, పాత బస్టాండ్ మీదుగా అల్లూరి సీతారామరాజు స్టేడియంకు బయలుదేరింది. ఫుట్బాల్ ఆటగాళ్లు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశోక్ నగర్ హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. సోదరుడు ఆయన చితికి నిప్పంటించారు. సినీ దర్శకుడు మలినేని గోపీచంద్, మాజీ ఎంపీ మాగంటి బాబు, డిఎస్డిఓ బి శ్రీనివాస్, ఫుట్బాల్ కోచ్ సిరాజుద్దీన్, డిఎస్ఎస్ స్టాఫ్, విద్యార్థులు, స్నేహితులు పాల్గొని నివాళులర్పించారు. ఎవరు సార్ నాకు తెలియదు. ఎన్ని పూలు దిగినప్పుడు ఇక్కడేగా
ఇదొకటి బండి ఇంకో చోటకి వెళ్ళాలండి. దిగనే ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786.
సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు నగరంలోని ఆలయాల్లో గీతా జయంతి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఇందులో భాగంగా స్థానిక కత్తేపి వీధిలో వేంచేస్తున్న అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హైందవీ సంస్థ ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. తొలుత శ్రీకృష్ణునికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భగవద్గీత, హనుమాన్ చాలీసా పారాయణలు చేశారు. భగవన్నామమే మానవుడిని ఉన్నత స్థితికి చేర్చేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తమ్మన మురళీకృష్ణ, దుడ్డు కృష్ణ, తమ్మన వరప్రసాద్, సత్యనారాయణ, కొడాలి హిమబిందు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ భగవద్గీత అంటే అందరికీ తెలుసు, కానీ అది ప్రాక్టికల్గా
ఆలోచించి ప్రతివారు తెలుసుకొని దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే పరమాత్మ సర్వవ్యాప్తమై ఉన్నాడు. ఆ వ్యాప్తాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. మనం భావితరాల వారికి అత్యంత ఆవశ్యకతమైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నేర్పాలి. దాని యొక్క తత్వాన్ని మనందరం ఆచరించాలి. కర్మ, ధర్మము, యోగము, భగవత్ సాన్నిధ్యము ఇవే మానవాళికి అత్యంత ప్రధానమైనటువంటివి. మనిషి జన్మ ఎలాంటిదంటే సర్వజన్మల నుంచి కూడా మనిషి ఉత్తమమైనటువంటి స్థితికి అన్ని జీవరాశుల్ని సేవించగలడు. అనంతమైనటువంటి ఆ పరమాత్మ సన్నిధి చేరగలడు. కాబట్టి ఆ రకంగా మనందరం కూడా ముందరికి వెళ్దాము. దీనికన్నిటి కారణం హిమబిందు గారు మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారండి. ఆ విషయంలో మేము చాలా ఆనందపడుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే పుస్తకాలు కూడా ఆమె ఇచ్చిందండి. మాది ఎల్బీసీ కాన్వెంట్ మా ఫ్రెండ్ బాబు మాస్టర్ అండి. హిమబిందు గారు అస్సలు నిజంగా సూపర్ అండి ఆమె. ఎందుకంటే ఆమె నిజంగా పొగడటం కాదు, ఈరోజు మా ఎల్బీసీ కాన్వెంట్లో 1000 మందితో ఒకేసారి అది చేస్తుంటే నేను ఫస్ట్ టైం భగవద్గీత చదవడం నాకు అసలు ఇంతలో రాదు. కానీ అది ఈరోజు నేను చదివాను. నాకు 62 ఏళ్ళు అండి. 62 ఏళ్ళు భగవద్గీత పుస్తకం నేను ఎప్పుడు పట్టుకోను నిజంగా చెప్పాలంటే. ఇవాళ నేను పడ్డ ఆనందం ఇంత అంతా కాదండి, చాలా బాగా ఆనందపడ్డాను. అదంతా మన మేడం గారు అయితే సహకారం కాబట్టి అసలు మేడం గారు అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్ అండి. ఇవాళ మనం కత్తేపి వీధిలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి గుడిలో ఉన్నాం. ఇవాళ గీతా జయంతి కాదు, గీత ఉద్భవించిన దినం ఈరోజు. అయితే ఈరోజు 1,00,000 మందితో గీతా పారాయణ చేయించాం. పొద్దున్న పిల్లలందరితో యువగీత అని ఒక 100 శ్లోకాలు ఉన్న గీతని ఇది హైందవీ ట్రస్ట్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ హైందవీ సంస్థ వాళ్ళు వేశారు. ఇది 1,00,000 మందితో స్టేట్లో అందరితో కూడా 1,00,000 మందితో పారాయణ చేయించాం. ఏలూరులో 10,000 మంది పిల్లలు ఇవాళ పారాయణ చేశారు ఈ పుస్తకంతో. అద్భుతంగా జరిగిందండి. రాజకీయ సభల కోసం బస్సులు పెట్టినట్టు కాకుండా ప్రతివాడు కూడా నా గుడిని నేను రక్షించుకుంటాను, ఇది నా దేశం, నా ధర్మం, నా గుడి అని భావించాలి. నేనున్నాను, నేను నాకుతో పాటుగా టికెట్ పెట్టుకోవాలని వాళ్ళ ఇద్దరిని నేను బస్సు ఎక్కిస్తాను. అలా వెళ్ళాలి. అంటే బస్సు పెట్టి 5 లక్షల మంది విజయవాడలోనే తేవచ్చు. కానీ మా మోటో ఏంటంటే పల్లె నుంచి కూడా, ప్రతి పల్లె నుంచి కూడా పిల్లలు రావాలి. ఈ హైందవులందరూ వచ్చి ఈ సభలో పాల్గొనాలి. హిందువుల యొక్క ధర్మాన్ని మేము కాపాడుతాం, మా గుడులను మేము రక్షించుకుంటాం అనేటటువంటి నినాదాన్ని అక్కడ సభలో అందరూ కూడా ఒకేలాగా చెప్పాలి అని ఆకాంక్షిస్తున్నాం. అందరూ కూడా వినండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నేర పరిశోధనలో సీసీ కెమెరాలు ఎంతగా ఉపయుక్తంగా ఉంటాయని, ఏదైనా నేరం జరిగితే నేరస్తులను సులువుగా గుర్తించవచ్చునని భీమడోల్ సీఐ యూజే విల్సన్ అన్నారు. భీమడోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లోని వ్యాపారులకు, ఆటో డ్రైవర్లకు, గ్రామాల పెద్దలకు సీసీ కెమెరాల ఆవశ్యకతపై ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు కార్యక్రమంలో పాల్గొన్న సీఐ విల్సన్ మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో సీసీ కెమెరా ఉంటే అది 10 మంది పోలీసులతో సమానమని, కెమెరాల అమరిక వీధి వైపు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా పలు ఆధునిక సమాచారం లభించే కెమెరాల గురించి అవగాహన కల్పించి నేరాలు అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన వల్ల కాదు, ఇవాళ అది వేరే వరకు జరిగింది, లేదా రేపొద్దున మీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు, ఇంకోళ్ళకి జరగవచ్చు. మెయిన్ ఏంటంటే మిగతా వాళ్ళకంటే కూడా బిజినెస్ పీపుల్గా మీరు కొంచెం క్యాష్ క్యారీ చేయడం కానీ, లేదంటే ఇతర లావాదేవీలు చేయడం కానీ ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కొంచెం ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. మీ అవసరం దృష్ట్యానే కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మేము అందరం కలిసి దీన్ని ముందుకెళ్తే, ఎందుకంటే అన్ని ఊర్లోనే ఏలూరు జిల్లా అంతా కూడా పెట్టిస్తున్నారు మా వాళ్ళు చాలా చోట్ల. ఇప్పుడు ఒక కైకలూరులోనే 300 కెమెరాలు పెట్టించారు నిన్న ఆ సిఐ గారు. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఎంతమంది వచ్చారు, లోపలికి ఒకటే చేస్తారు, బయట కాపలా 3 ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది? అది మన బయట ఫుటేజ్ కవర్ అయితేనే తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ నాలెడ్జ్ వచ్చి 10 మంది చెప్పి చేయించుకుంటారని చెప్తున్నాం అవగాహన కోసం. సో పర్సనల్గా మనం పెట్టుకున్నప్పుడు బయట కవర్ అయ్యేలాగా నెంబర్ రికగ్నైజ్డ్ ఉంటాయి. క్వాలిటీ కెమెరాస్ పెట్టించుకోండి. ఏదో కెమెరా 1000 రూపాయలకి వస్తుంది, 1,00,000 రూపాయలు కూడా వస్తుంది. మన స్తోమతను బట్టి మనకు మెయిన్ కావాల్సిన నైట్ విజన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాత్రుళ్ళు
మనిషి ఫేస్ కానీ ఏదైనా రికగ్నైజ్ చేయగలగాలి, అదొకటి ఉంటే. రెండోది నెంబర్ రికగ్నిషన్ కెమెరాలు ఉంటాయి, ఐపీ కెమెరాస్ పెట్టుకుంటే ఇంకా మంచిది. గ్రామ పంచాయతీల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ప్రతి గ్రామ పంచాయతీ ఒక ప్రణాళిక రూపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ జేడీ రమణ సూచించారు. గురువారం పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలో 10 గ్రామాల సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ భావితరాలకు వాటిని అందించడానికి పంచాయతీలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి శ్రీనివాస్, ఏపీఎం యేసురత్నం, అంగన్వాడీ సూపర్వైజర్ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు నేర్చుకోవాలి అన్న మీ అందరికీ ట్రైనింగ్ ఎందుకు ఇవ్వడం జరిగింది, అసలు ఇది మనకు అవసరం ఏంటి, మనం డే టు డే అడ్మినిస్ట్రేషన్లో మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏం చేస్తున్నాం అసలు అనేది మీకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ సస్టైనబుల్ గోల్స్ మీరు చేసే ప్రతి పని కూడా గవర్నమెంట్ ఏదైతే లక్ష్యాలు నిర్దేశించుకుందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి దానికి అనుగుణంగానే మీరు చేసే యాప్లు కానీ ఇవన్నీ కానీ ఉంటాయి. కానీ ఇది దానికోసం చేస్తున్నాం అనే సంగతి మీకు తెలియకుండా మామూలుగా రొటీన్గా చేస్తూ ఉంటారు. కానీ ఈ ట్రైనింగ్ ఎందుకు పెట్టామంటే ఈ సస్టైనబిలిటీ అంటే ఏంటి ముందు మీకు తెలియజేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మీకు అందరికీ తెలుసు 2030 టార్గెట్గా పెట్టుకుని యుఎన్ఓ ఒక అన్ని దేశాలతోటి యుఎన్ఓ దేశాలతోటి ఈ సస్టైనబుల్ గోల్స్ సాధించాలి. ఈ సస్టైనబుల్ గోల్స్ సాధించాలి. సస్టైనబిలిటీ అంటే ఏంటి, ఉన్న ప్రజెంట్ వనరుల్ని మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఉపయోగిస్తూ ప్రజలకు ఉపయోగిస్తూ రాబోయే జనరేషన్స్ కూడా ఈ వనరుల్ని మిగులుస్తూ స్థిరమైన అభివృద్ధిని సాధించడమే ఈ సస్టైనబిలిటీ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ప్రస్తుతం మన కెనాల్స్ ఉన్నాయి. పూర్వం కెనాల్స్లో మనం వాటర్ తాగే వాళ్ళను స్నానాలు చేసేవాళ్ళు అవి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్న కెనాల్స్లో వాటన్నింటినీ కూడా మనం చాలా ఆ లక్ష్యాలని నిర్దేశించుకుని 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తీసుకుని మనకి ఒక 9 థీమ్స్గా ఏర్పాటు చేసి ఈ 9 థీమ్స్ని కూడా జీపీడీపీతో అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ తోటి అనుసంధానం చేస్తూ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమేమి ఉన్నాయి, దానిలో ఉన్న టార్గెట్స్ ఏంటి, అదేవిధంగా మనకి జీపీడీపీలో సాధించడానికి ఉన్నటువంటి మనం ఏ స్థాయిలో ఎక్కడ తెలుసుకోవడానికి పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వీటిని సాధించడానికి జీపీడీపీలో కొన్ని ప్రతి థీమ్కి కూడా యాక్టివిటీస్ని అనుసంధానం చేస్తూ ఆ యాక్టివిటీస్లో 25% అన్టైడ్ గ్రాంట్స్ పెట్టాలని మనకు లక్ష్యాలు నిర్దేశించడం ఇవి విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.